ఈ పరకామణి దొంగలను పట్టుకోవడంలో సిబిఐ ఇంత కీలకంగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఈ సిబిఐ విచారణకి ఎదుర్కోవాల్సిన వ్యక్తులు, ఈ సిబిఐ విచారణలో అసలు నిజాలు చెప్పాల్సిన వ్యక్తులు చనిపోయారన్నమాట. ఇది ఒక ఏవిఎస్ఓగా పనిచేసిన వ్యక్తి చనిపోయిన విషయం కాదు. ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మరణం మాత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లోపల జరిగిన విషయాలు నిజం చెప్పడానికి, ఆ నిజాన్ని తన మెదడులో తన మనసులో పెట్టుకొని ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ఏం చెప్పబోతాడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి జస్ట్ చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య గావించబడ్డాడా? సస్పెన్స్. రైల్వే ట్రాకుల మీద విగత జీవిగా పడున్నాడు. అసలు ఈ స్టోరీ చెప్పాలంటే 2023లో ఇదే ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ పరకామణిలో దొంగతనం జరుగుతుందని, ఏ విధంగా జరుగుతుంది, అసలు అంతర్భాగాలలో, చెప్పకూడని అంతర్భాగాలలో ఒక చిన్న సంచి లాంటిది ఏర్పాటు చేసుకుని ఎలా పరకామణి నుంచి డాలర్లు దొంగతనం చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన బయటపెట్టిన తర్వాత నిజంగా ఒక్కసారిగా సమాజం అంతా ఉలిక్కి పడిపోయింది. ఇలాంటి దొంగతనాలు మనం ఎయిర్పోర్టుల్లో విదేశాల నుంచి గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయడానికో స్మగ్లింగ్ చేయడానికి చూస్తాం. అలాంటిది స్వామివారి సన్నిధిలో ఉండడమే, ఒక పని చేసుకోవడమే అదృష్టంగా భావించే అలాంటి చోట ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి అనగానే అందరూ ఒకసారిగా షాక్కి గురయ్యారు. ఇక్కడ ఈ సతీష్ కుమార్ అన్న వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి గవర్నమెంట్ మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అయినా కావచ్చు. అక్కడ ఇలాంటి పరిస్థితి జరుగుతుందని సతీష్ కుమార్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని చిన్న కంప్లైంట్గా టేకప్ చేసిన పోలీసులు దానిని ఆ తర్వాత అతని మీద ప్రెజరైజ్ తీసుకొచ్చి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకునేలా చేశారు. కానీ ఈ కంప్లైంట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి రాజకీయ నాయకులు కొంతమంది, అలాగే స్వామివారి అభిమానులు కొంతమంది దీన్ని ఫోర్స్ చేసి సతీష్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ విషయంలో తనకి ఏదో ఇబ్బందులు ఎదురైనాయి, తన మీద ప్రెజర్స్ పడినాయి, అందుకే వెనక్కి తీసుకున్నాడేమో అని చెప్పేసి దాన్ని మళ్ళీ రైజ్ చేయాలని చెప్పేసి అందరూ ముందుకు వెళ్ళిన తర్వాత ఇది ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సిబిఐ విచారణ ఒకవైపు కల్తీ నెయ్యి విషయంలో జరుగుతుంది. ధర్మారెడ్డి గారు చెప్పిన హైకమాండ్ ప్రెజర్స్ అన్నీ కూడా కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డి గారిది. బట్ ఈ విషయంలో కూడా ధర్మారెడ్డి గారికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయనే ఉన్నారు ఆ సమయంలో. మేబీ 2023లో ఆయన కుటుంబంలో జరిగిన ఒక విషాదంతో కూడా ఆయన బాధలో ఉండి ఇది తెలుసో తెలీదో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. కానీ ధర్మారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే నడిచింది కాబట్టి మొత్తం టీటీడీ. మరి ఇందులో కూడా ఈయన ప్రమేయాలు, ఈయన పాత్రలు ఏమున్నాయో తెలియాల్సిన అవసరం ఉంది.